ప్రతిదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రభు ఇచ్చిన వాగ్దానాలు పట్టుకుని ప్రార్థిస్తున్న మనందరికీ ఈరోజు వాగ్దానంగా 2 దినవృత్తాంతములు 15:7 2 Chronicles chapter 15:7 మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. బీ స్ట్రాంగ్ therefore and let not your hands be weak, for your work shall be rewarded. మీరు బలహీనులు కావద్దు, ధైర్యంగా ఉండండి, మీ కార్యాలు సఫలం కాబోతున్నాయి. ఈ వాగ్దానం మీ పట్ల మనందరి పట్ల ప్రభు నెరవేర్చునుగాక. మన కార్యాలు సఫలం అవ్వాలంటే దేవుని వాక్యంలో ప్రభు చెప్పిన మాట మనం పాటించాలి. మొదటిగా బలహీనులు కావద్దు, రెండవదిగా ధైర్యం వహించండి. అప్పుడు మీ కార్యాలు సఫలం అవుతాయి. ఆ కార్యం సఫలపరిచే ముందు ప్రభు మన జీవితాల్లో కరెక్షన్ ఒక సరిచేస్తున్నాడు. మీరు ఎందుకు బలహీనులుగా ఉంటున్నారు? బలహీనులుగా ఉండకండి, ధైర్యం వహించండి. దేవుడు నాకున్నాడు, సృష్టికర్త అయిన ప్రభునందునే విశ్వాసం ఉంచున్నాను. కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశంలో కలుగు చేసిన యెహోవా వల్లనే నాకు సహాయం కలుగునన్నాడు. మనం ప్రయత్నిస్తున్నప్పుడు మన ప్రయత్నాలు ఫలించును గాక అని ఆయన ఆజ్ఞాపిస్తాడంట. అప్పుడు మన ప్రయత్నాలు ఫలిస్తాయి. మనం ఎంత ప్రయత్నించినా సఫలం కాలేదంటే దేవుడు ఆజ్ఞాపించలేదు. ఏమో ఈ కార్యాలు జరుగుతాయో జరగవో, ఎంత ప్రార్థించినా జవాబు వస్తుందో రాదో. బలహీనమైన విశ్వాసం, ఎ వీక్ ఫెయిత్ డజంట్ వర్క్. బలహీనమైన విశ్వాసంగా ఉండదు. ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలన్నాడు కదండి. అవును, ఆవగింజ చాలా చిన్నగా ఉంటుంది. ఆవాలు మీకు తెలుసు కదా, మస్టర్డ్ సీడ్స్. కానీ దానిలో ఉన్న ఒక వింతైన విషయం ఏంటో తెలుసా? ఈ మస్టర్డ్ సీడ్ ఆవగింజ లోపల ఎక్కడ కూడా దానిలో ఎయిర్ ఉండదు. మామిడి టెంకను మీరు చూస్తే చాలా పెద్దగా ఉంటుంది, కానీ లోపల ఎయిర్ ఉంటుంది, గాలి ఉంటుంది దాని లోపల. విత్తనాలన్నింటిలో కూడా చాలా చిన్న విత్తనంగా కనబడుతుంది ఆవగింజ. కానీ ఆవగింజలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? లోపల ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు. లూకాసు వార్త 17:6 ప్రభు చెప్పిన మాట, మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబళ చెట్టును చూచి నీ వ్రేళ్లతో కూడా పెకిలింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును అన్నాడు. ఎటువంటి విశ్వాసం అట? ఆవగింజంత విశ్వాసం. మరి మామిడి విత్తనం కూడా చాలా పెద్దదే కదా. ఆ మామిడి టెంకాయని మీరు చూస్తే చాలా పెద్దగా ఉంటుంది. దాని లోపల గ్యాప్ ఉంటుంది, ఎయిర్ ఉంటుంది, స్పేస్ ఉంటుంది, వ్యాక్యూమ్ ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఆవగింజలో ఎక్కడ గ్యాప్ లేకుండా పూర్తిగా ఆక్యుపైడ్గా ఉంటుంది. అందుకే మీరు ఈ ఆవగింజను తీసుకువెళ్ళి ఆ తాలింపులో వేసినప్పుడు పటపట అని సౌండ్ వినిపిస్తుంది. మీరు ఎంతమంది తాలింపు వేసారి చేయి చూపించండి, లేకపోతే ఒకసారి చూడండి. ఈరోజు ఆవగింజలు తీసుకెళ్ళి ఆ వేడి నూనెలో పడేస్తే చిటపట అని సౌండ్ వినిపిస్తుంది. ఏంటంటే పగులుతున్నాయి. దాని లోపల ఎయిర్ లేదు, ఎక్కడ గ్యాప్ లేదు, సందేహానికి అవకాశం లేదు. దేవుడు చేస్తాడో చేయడో అనేటువంటి డౌట్ కలిగిన ఫెయిత్ విత్ డౌట్ అంట. విశ్వాసమే కానీ అనుమానంతో కూడిన విశ్వాసం పనికిరాదు. ఎటువంటి సందేహం లేని విశ్వాసం అయి ఉండాలి. అందుకే అంటున్నాడు, మీరు బలహీనులు అవ్వకండి. మనల్ని బలహీనపరిచేది ఏంటో తెలుసా? అవిశ్వాసం. మనలో ఉన్న అవిశ్వాసమే మనల్ని బలహీనపరుస్తుంది. విశ్వాసం ఎప్పుడైతే పెరుగుతుందో ఆ వ్యక్తి చాలా ధైర్యంగా ఉంటాడు. ఎవరు కాన్ఫిడెంట్గా ఉండగలరు? దోస్ హు హ్యావ్ ఫెయిత్. వెన్ ఫెయిత్ ఇంక్రీజెస్, కాన్ఫిడెన్స్ ఇంక్రీజెస్. ఫెయిత్ ఇన్ గాడ్ బ్రింగ్స్ ఎ గ్రేట్ కాన్ఫిడెన్స్. మనుషులను బలహీనపరిచేటువంటి ఏంటంటే రోగాల గురించిన రిపోర్ట్స్. కొన్నిసార్లు అవి వినగానే మనుషులు బలహీనైపోతారు. నాకు ఈ రోగం ఉందా? నాకు ఈ వ్యాధి ఎలా వచ్చింది? ఇది ఎప్పుడు పోతుంది? ఎలా జయిస్తాను? ఆ మాట వినగానే డాక్టర్ చెప్పినప్పుడు మాట వాళ్ళు భయం కలుగుతుంది. ఈ గడ్డ క్యాన్సర్ గడ్డ అవుతుందంటే ఒకసారి బలహీనైపోతున్నారు. మీరు దాన్ని జయించాలి. పరిస్థితులను చూసినప్పుడు కొందరు బలహీనలైతే, కొందరు శత్రువులను చూసి భయపడుతున్నారు. మరికొందరు వారికున్న ఆర్థిక ఇబ్బందులు చూసినప్పుడు బలహీనలైపోతున్నారు. అప్పులు ఎలా తీర్చాలి? అప్పులు పెరిగిపోతున్నాయి, వచ్చేది తక్కువగా ఉంది, ఎప్పుడు తీర్చగలను? ఇలాంటి అనుమానాలతో, సందేహాలతో మీ జీవితం బలహీనమై ఉంటే ఈరోజు ఈ వాక్యం మీకోసమే. దేవుడు అంటున్నాడు, బలహీనులు కాకండి, బలపరిచే దేవుని వాక్యాన్ని పట్టుకోండి. బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యములు సఫలం కాబోతున్నాయి.
మీ కార్యాలే ప్రభు సఫలపరచబోతున్నాడు. బలహీనలుగా ఉండొద్దు, ధైర్యం తెచ్చుకోండి, మీరు ఫలించే రోజు రాబోతుంది. ఇంతకీ మన బలహీనతను తొలగించి మనల్ని బలపరిచేది ఎవరు? మొదటి యోహాను పత్రిక 2:14 యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచున్నది. ఇక్కడున్నటువంటి ఈ యవనస్తులు ఎలా బలవంతులయ్యారు అంటే, దేవుని వాక్యం వాళ్ళు నిలుచుచున్నదట. వాక్యం మనలో నిలిచినప్పుడు మనం బలవంతులవుతాం. వాక్యమే మనలో ఉన్న బలహీనతలను తొలగిస్తుంది. కాబట్టి ఎటువంటి వీక్నెస్లు మీకున్నా, మీ పరిస్థితులను చూసి మాత్రం వీక్ అవ్వద్దు. దేవుని వాక్యాన్ని బట్టి విశ్వాసంతో లేచి నిలబడండి, ప్రార్థించండి. దేవుడు నాకు తప్పక సాయం చేస్తాడు, విశ్వాసం కలిగి ఉంటాను. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి మీలో. నేను నమ్మిన దేవుడు సామాన్యుడు కాదు, సర్వశక్తిమంతుడు. భూమిని ఆకాశమును దాని యందు సర్వాన్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడిని నేను ఆశ్రయించున్నాను. నేను ఎందుకు భయపడాలి? ఈ రోజు కాకపోతే రేపైనా దేవుని సహాయం నేను పొందగలను అనే విశ్వాసం మీరు కలిగి ఉండండి. ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థించండి. పిల్లరా, నాలో బలహీనతలు తీసివే ప్రభా, నేను ధైర్యంగా ఉండడానికి సహాయం చేయి. కారణం ఏంటంటే, మీరు నా కార్యములు సఫలపరచబోతున్నాను. మీ కుటుంబ విషయంలోనో, మీ ఉద్యోగ విషయమో, వ్యాపార విషయమో, మీ ఫైనాన్షియల్ మీరు ఎదుర్కొంటున్న సమస్యలు జయించడానికి ఆర్థిక సహాయము, అనారోగ్యాన్ని జయించడానికి కావాల్సిన శక్తి, ధైర్యము, ఇవన్నీ ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. విశ్వాసంలో బలహీనలు కావద్దు, ప్రార్థనలో బలహీనలు కావద్దు, పరిశుద్ధతలో బలహీనలు కాకండి. దేవుని వాక్యమందు బలవంతులై ఉండండి, ప్రార్థనలో పట్టుదల గలవారై ఉండండి, విశ్వాసంలో బలమైన విశ్వాసం కలిగి ఉండండి. అలాగే ధైర్యం వహించండి. దేవుడు కార్యాలు చేయబోతున్నాడని నేను నమ్ముచున్నాను ప్రభా, నువ్వు గొప్ప దేవుడు అని, ఆశ్చర్యకరుడు అని. శద్రక్ మేషక్ అబేద్నెగో ముగ్గురిని రాజంటాడు, వీళ్ళు ముగ్గురిని కట్టి మండుచున్న వేడిమి గల గుండంలో పడేయండి అంటాడు. ఆ మండుచున్న గుండాన్ని ఇంకా కట్లు వేసి 7 రెట్లు అగ్గిని ఎక్కువ చేయమంటాడు. అసలే మండుతూ ఉంది, దాని అగ్ని మంట 7 రెట్లు ఎక్కువ చేస్తే 7 times అది కాలి బూడిదైపోతారు ఎవరైనా. అలాంటి భయంకరమైన అగ్నిగుండంలో వారిని పడేయడానికి రాజు ఆజ్ఞాపించగా, వారు అగ్నిగుండం యొక్క వేడి 7 రెట్లు ఎక్కువ చేసి ఈ ముగ్గురిని భక్తుల్ని బంధించి అందులో పడేస్తున్నారు. వీళ్ళని పడేసే ముందు వీళ్ళేమన్నారు తెలుసా? రాజా, మీరు మమ్మల్ని పడైపోతున్న అగ్నిగుండము నుండి తప్పించుటకు మేము సేవిస్తున్న దేవుడు సమర్థుడు. తప్పక దేవుడు మాకు శక్తినిస్తాడు, తప్పించగలడు. మా దేవుడు ఒకవేళ తప్పించకపోయినా మేము మంటల్లో పడి కాలేనే పోతాము, కానీ నీవు చెప్పినట్టు దేవుడు కాని దాన్ని మేము పూజించాం. గొప్ప కాన్ఫిడెంట్గా వారు మాట్లాడారు. ఈరోజు దేవుని యందు విశ్వాసం ఉంచిన నా పిల్లరా, బలహీనలు కాకండి. రోగాలను చూసి, పరిస్థితులను చూసి, శత్రువులను చూసి, మీ స్థితిగతులను చూసి కృంగిపోకండి. ధైర్యం వహించండి అంటున్నాడు ప్రభు. ధైర్యంగా ఉండో, నీ కార్యం సఫలం కాబోతుంది, నీ ప్రార్థనకు జవాబు రాబోతుంది. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తానని విశ్వాసంతో ఉంటా అన్నవారు ఒకసారి మీ చేయి చూపించగలరా? ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న కీర్తన పాడుకుందాం పిల్లరా, మాతో కూడా కలిసి కీర్తన పాడండి. దేవుడవు ఆశ్రయ దుర్గము నీవు, పోషించు దేవుడవు ఆశ్రయ దుర్గము నీవు. రెక్కలపై మోసెడివాడ రక్షణ దుర్గము నీవేగా, రెక్కలపై మోసెడివాడ రక్షణ దుర్గము నీవేగా. ఈ మాటున దాచే దేవా, మాటను నెరవేర్చే దేవా, ఈ మాటున దాచే దేవా, మాటను నెరవేర్చే దేవా. హల్లెలూయా 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 హోసానా హల్లెలూయా 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 హోసానా హల్లెలూయా హల్లెలూయా. బలమైన దేవుడవు బలవంతుడవు నీవు, బలమైన దేవుడవు బలవంతుడవు నీవు. శూన్యములో సమస్తమును, నిరాకారములో
ఆకారము, శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము. సృష్టించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంతవరకు మనం పాడిన కీర్తనలో ఎంతో ధైర్యం, ఎంతో విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యాలు పట్టుకొని ప్రభుని స్తుతించి పాడి దేవుని ఘనపరుస్తుండగా మీలో ఉన్న ప్రతి బలహీనత తొలగిపోవునుగాక. అవిశ్వాసము, ఆ అధైర్యము మిమ్మల్ని విడిచిపోవునుగాక. మీరు బలహీనులు కాక బహుధైర్యం వహించండి. మీ కార్యములు యేసు నామములో సఫలం కాబోతున్నాయి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ ప్రజల్లో ఉన్న బలహీనతలు తీసివేయండి. ఏ విషయంలో కూడా మేము బలహీనులు కాక ధైర్యం వహించి ఉండమన్నాం, ధైర్యం కలిగి ఉండమంటున్నాం. మేము ఈ లోకంలో ఉన్న పరిస్థితులను చూసినప్పుడు, రోగములను కానీ, శత్రువులు కానీ, అప్పుబాధలను కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ చూసినప్పుడు దేనికి భయపడక బెదరక దేవుడు మాకు తోడై ఉన్నాడు, మేము బలహీనులు కాక ధైర్యం వహిస్తాం, దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటాం, దేవుడు మా కార్యములు సఫలపరుస్తానని వాగ్దానం చేశాడని ఈ వాగ్దానం ఎత్తి ఎందరైతే ప్రార్థిస్తున్నారో వారందరి జీవితాల్లో నీ చిత్తానుసారంగా వారి కార్యములు సఫలమవునుగాక, ఆశ్చర్య కార్యములు జరుగునుగాక. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలుగా ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ప్రభు. ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోనైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ బ్లెస్సింగ్ యువర్ చిల్డ్రన్. ఈ వాగ్దానంతో మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. ఇది మా వరకే ఉంచుకోకుండా అనేకులకు మీరు షేర్ చేసి ఎందరైతే బలహీనలై ఉన్నారో, ధైర్యం లేకున్నారో వారందరూ కూడా ధైర్యం పొంది క్రీస్తునందు విశ్వాసం కలిగి బలమైన విశ్వాసంతో జీవిస్తున్నప్పుడు వారి కార్యాలు కూడా మీరు సఫలపరుస్తారని విశ్వాసంతో నమ్మి ప్రార్థించినప్పుడు మీరే మహిమ పొందుకోమని, ఆశ్చర్య కార్యములు జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఈ వాగ్దానం మీ కొరకు ఇవ్వబడింది. హెబ్రీ పత్రిక 13:5 నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయును. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలని ఈరోజు ప్రార్థన చేసుకోండి. ప్రభు కృపలో మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న వారి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ కూడా జరుపుకునే సహాయం మీ అందరికీ దేవుడు దయచేయనుగాక. భార్య భర్తల మధ్యలో ఐక్యత, ఏక మనస్సు, ప్రేమానురాగాలు యేసు నామములో ప్రభు అనుగ్రహించునుగాక. మీ కొరకు దేవుడిచ్చిన వాగ్దానము యూదా 1:2 మీకు కనికరమును, సమాధానమును, ప్రేమయు విస్తరించునుగాక. మెర్సీ unto you and peace and love be multiplied. May the Lord bless you with this promise. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారం అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.